ఈ వీడియోలో కనిపిస్తున్నది పుష్పగా సరదాగా సాగాల్సిన ట్రిప్ లైఫ్ టర్నింగ్ పాయింట్ గా మారితే బ్రాండ్ పుట్టడానికి ఒక బోర్డ్ రూమ్ అవసరం లేదు. సిడ్నీ నుండి హాలిడేస్ లో నార్మల్ గా ఇండియాకి వస్తూ ఉంటారు. కానీ 2022లో వీరి సరదా ట్రిప్ డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళింది. సౌత్ ఇండియా అంతా విజిట్ చేస్తూ వాళ్ళ పిల్లలకి ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ చూపిస్తున్న టైంలో అక్కడున్న బిలో పావర్టీ చేనేత కార్మికులని చూసి చలించిపోయారు పుష్ప గారు. వెంటనే ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలని 50,000 విలువగల శారీస్ ని కొన్నారు. షిరిడి, పైతాని లాంటి ప్లేసెస్ లో ఈ చేనేత కార్మికుల లైఫ్ స్టైల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఒక్కొక్కరి దగ్గర మొత్తం ఒక 2.5 lakhs ఖర్చు పెట్టి ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొని సిడ్నీకి వెళ్ళిపోయారు. ట్రిప్ లో మెమరీస్ తెచ్చుకోలేదు గానీ ఒక మిషన్ తెచ్చుకున్నారు. ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి చేనేత కార్మికుల పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా మొదలైందే ఆర్ఈ కలెక్షన్స్. మార్చ్ 2023లో సిడ్నీలో స్టార్ట్ చేశారు. 6 నెలల్లోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యుఎస్ఏ, డబ్లిన్ లాంటి కంట్రీస్ నుండి కస్టమర్స్ వచ్చారు. అమేజింగ్ రివ్యూస్ ఇచ్చారు. 2023లో 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. 2 ఆర్ఫనేజెస్ లో 72 పిల్లలకి బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేశారు. సొంతంగా పని చేసుకోవాలి అనుకునే విమెన్ కి జ్యువెలరీ మేకింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. 2024 నుండి రామ్కోటి, చార్లోటే ఆర్ఫనేజ్ లో 45 పిల్లలకి బేసిక్ నీడ్స్ ఒకటే కాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ తో సహా మిగతా అన్ని ఖర్చుల్ని కూడా భరించారు. వీరి అమేజింగ్ జ్యువెలరీ అండ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ రౌండ్ ద గ్లోబ్ ఫేవరెట్ అయిపోయాయి. అది మన ఇండియన్ ఆర్టిసన్ పవర్. సిడ్నీలో ఒకటే కాకుండా ఆల్ ఓవర్ ఆస్ట్రేలియాలో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారు. చేయాల్సిన సర్వీస్ వర్క్స్, వాళ్ళ పర్సనల్ సేవింగ్స్ ని కూడా తీయడానికి వెనకాడని కపిల్ వీరు. సోషల్ మీడియాలో చూసి చాలా వాలంటీర్స్ ముందుకొచ్చారు. వీళ్ళందరూ ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మనసున్న ఆంట్రప్రనర్స్ రేరండి. ఏదో ట్రిప్ కు వచ్చి సరదాగా వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసి గమనించి ఒక ప్యాషన్ గా ఆ మిషన్ ని తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ నా వెనకాల ఇన్ని కోట్లున్నాయని చెప్పకుండా నా వెనకాల ఇంత మందికి నేను సహాయం చేశాను, ఇంకా చేస్తున్నాను, నాతో పాటు కలిస్తే ఇంకా చేద్దాము అంటున్నా ఈ అమేజింగ్ విజనరీ పుష్ప గారిని మనము మీడియా గర్వంగా సల్యూట్ చేస్తుంది.